ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి మహిమ జరిగి స్వాగతం. సర్వదేవతాతీత స్వరూపులైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మహిమలు చూస్తే మనకు ఆనందంతో భక్తి పరవశంతో హృదయం నిండిపోతుంది. వికే గోకాక్ గారు 1976లో బెంగళూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉండేవారు. ఆయన జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత. అతడి శ్రీమతి శారదా గోకాక్కు 1976లో ప్రాణహాని కలిగించే శ్వాసకోశ సంబంధమైన వ్యాధి వస్తుంది. వైద్యులు ఎన్ని మందులు వాడినా ఉపయోగం లేకుండా పోతుంది. ఆమెకు శస్త్రచికిత్స చేస్తే అది విజయవంతం అయితే కొన్ని సంవత్సరాల పాటు జీవించవచ్చు, లేకపోతే 4-5 నెలల కంటే జీవించదు అని వైద్యులు చెప్తారు. గోకాక్ దంపతులు వెంటనే వైట్ఫీల్డ్ వచ్చి 1976లో స్వామివారిని దర్శించుకుంటారు. స్వామి ఆమెకు విభూతి సృష్టించి ఇచ్చి, ఏ ఆపరేషను అవసరం లేదు, వ్యాధి తగ్గిపోతుంది అని ఆశీర్వదించి పంపుతారు. 4 రోజులు పోయిన తర్వాత ఆమెకు తన వ్యాధి తగ్గినట్లుగా అనిపించి వైద్యులకు చూపించగా వారు అన్ని పరీక్షలు చేసి ఆశ్చర్యపోతారు. వ్యాధి పూర్తిగా అదృశ్యమైపోయింది. స్వామి ఆశీస్సుల ప్రభావానికి వైద్యులు ఆశ్చర్యపడతారు. ఆమె ఆ తర్వాత 18 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించింది. 1981 నుండి 86 వరకు గోకాక్ గారు సత్యసాయి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. ఒక రోజున ఇటలీ నుండి 40 మంది భక్తుల బృందం ప్రశాంతి నిలయం వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు. స్వామి మానవ రూపంలో ఉన్న దైవం అని వారికి ప్రగాఢ విశ్వాసం. వారి కళ్ళల్లో, ప్రవర్తనలో వారి వినయము, భక్తి కనిపిస్తున్నాయి. స్వామి వాళ్ళందరికీ ఇంటర్వ్యూ ఇస్తూ గోకాక్ని కూడా వాళ్ళతో పాటు ఇంటర్వ్యూ గదిలోకి తీసుకెళ్తారు. వాళ్ళతో ఇంగ్లీష్, ఇటలీ కలిపి మాట్లాడుతూ వారందరినీ నవ్వించి సంతృప్తిపరిచి అందరికీ విభూతి ప్రసాదం, కొందరికి హస్తచాలనంతో లాకెట్లు, ఉంగరాలు సృష్టించి ఇస్తారు స్వామివారు. స్వామివారు వారందరినీ ఆనందింపజేశాక ఆ భక్తులలో ఒకతను ఊతకర్రలతో నడుస్తున్నతను ఉన్నాడు. అతన్ని చూసి స్వామివారు అతడు నిలబడాలన్నా నడవాలన్నా ఊతకర్రలే ఆధారంగా ఉండటం గమనించారు. అతడు మధ్య వయస్కుడు. స్వామి ఆ ఊతకర్రలను తాను తీసేసుకొని ఆ వికలాంగునితో, నువ్వు ఇప్పుడు లేచి నిలబడి అక్కడ భజన చేస్తున్న వాళ్ళ దగ్గరకు నడిచి వెళ్ళు, నడు అంటారు. అతను ముందు మెల్లిగా చేతులతో పైకి లేచి చిన్న చిన్న తప్పటడుగులు వేసుకుంటూ, తర్వాత మామూలుగా వేగంగా నడుస్తూ భక్తుల దగ్గరకు వెళ్తాడు. అక్కడికి దూరం 300 గజాలు. జీసస్ మళ్ళీ వచ్చాడు, జీసస్ మళ్ళీ వచ్చాడు అంటూ ఇటాలియన్స్ అందరూ పెద్దగా అరుస్తారు. వారి భాషలో భక్తులంతా కరతాళ ధ్వనులు చేస్తూ స్వామి మహిమను చూసి ఆనందిస్తారు. అలాగా ఊతకర్రలతో నడిచేవారికి చక్కగా నడక ప్రసాదించారు స్వామివారు. ఒకే ఒక్క వాక్కుతో గోకాక్ తన 75వ జన్మదినం నాడు మాట్లాడుతూ ఈ విషయాన్ని వివరించాడు. బాబావారి దివ్య చరణారవిందాలకు సంపూర్ణ శరణాగతి చెందితే కానిదే లేదని చెప్పారు. భగవంతుడు తలుచుకుంటే మానవుల కర్మ ఫలాన్ని కూడా మార్చేసి అనుగ్రహ వర్షం కురిపిస్తారు. జై సాయిరామ్.